సిటీ న్యూస్కు స్వాగతం. ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పెడనలో పెన్షనర్స్ డేను నిర్వహించారు. రిటైర్డ్ ఉద్యోగులందరూ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని పెడన మండల యూనిట్ అధ్యక్షులు మట్టా రాధాకృష్ణమూర్తి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీ సత్యసాయి మందిరంలో పెన్షనర్స్ డేను నిర్వహించారు. అలాగే మండల యూనిట్ సర్వసభ్య సమావేశం కూడా జరిపారు. సమావేశానంతరం సీనియర్లకు ఘన సన్మానం జరిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ మేనేజర్ కె వీరవసంతరావు, బ్రాంచ్ మేనేజర్ ఎన్ వీరేష్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ యోహాన్, ఎక్కల భాస్కర్రావు, సిహెచ్ సువర్ణరాజు, కె ఫణిభూషణరావు, దావు రత్తమ్మ, అబ్దుల్ సుభానీ, ఎన్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కృత్తివెన్ ఎంపీడీఓ కార్యాలయంలో డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ ఎన్నికలను నిర్వహించారు. కృత్తివెన్ ఎంపీడీఓ కార్యాలయంలో డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ ఎన్నికలను ఎన్నికల అధికారిని జి పద్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. 8 యూజర్స్కు గాను పెందూరు ఎన్నికలను రద్దు చేయడంతో 7 యూజర్స్ ఈ ఎన్నికల్లో పాల్గొనవలసి ఉండగా 6 యూజర్స్తో ఈ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలలో డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు విజయభాస్కర్, ఆదినారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్గా బుర్రా ఏడుకొండలు, యూజర్లుగా పి మనోజ్ కుమార్, కె శ్రీనివాసరావు, బి యేసుబాబుగాను, ఈ సంఘంలో ఏకైక మహిళగా జనసేనకు చెందిన టి విజయలక్ష్మిని ఎన్నుకున్నారు. ఎన్నికల అనంతరం ఎన్నికల అధికారిని జి పద్మావతి వారికి ఎన్నికల ధృవీకరణ పత్రాలు అందించారు. మన కృత్తివెన్ మండలంలో జరిగినటువంటి నీటి సంఘ ఎన్నికలకు వాటికి సంబంధించిన అన్ని సెగ్మెంట్లలో మన మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన, తెలుగుదేశం అందరూ ఏకంగా ఐక్యతగా కలిసి యునానిమస్ చేసుకోవటం చాలా సంతోషకరం. ఈ సందర్భంలో మన ఎంపీ గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు వారు సూచన మేరకు ఇవాళ అందరూ కూడా సమన్వయం పాటించి ఏకత్రాటి మీద అందరూ నిలబడి ఐక్యతగా యునానిమస్ చేసుకోవడం జరిగింది. ఇదే విధంగా జరిగే కాలంలో కూడా మనం అందరం కూడా కలిసి ఇదే విధంగా ప్రతి ఎన్నికలు కూడా జాగ్రత్తగా ఎదురుకెళ్దామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ డీసీ చైర్మన్గా డీసీగా మన నెక్కంటి విజయభాస్కర్, ఆదినారాయణ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న మనందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ, రెండోసారి అయిన వాళ్ళ అదేవిధంగా మా టైంలో నేషనల్ హైవే విస్తరణలో కూడా చాలా గ్రామాలకి నీళ్లు తుమ్ములు దాటి బయటికి వెళ్ళిన టైంలో కూడా మేమందరం కూడా అప్పట్లో మా ఎమ్మెల్యే గారైన కాగిత వెంకటరావు గారిని సంప్రదించి దగ్గర ప్రతి తుమ్ము కూడా కిందకు పెట్టడం వల్ల బ్రాంచ్ కాలన్నీ కూడా ఇలా కాలంలో నీళ్ళు ఉంటే బయటికి ప్రవహిస్తున్నాయండి చాలకి. అట్లాగే ఇప్పుడు మనకి మెయిన్ ఏంటంటే జంగిల్ క్లియరెన్స్లు ఇవన్నీ ఉన్నాయి. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఏం చేయలేకపోయారు. అవన్నీ కూడా చేసి నీళ్ళు కిందకు వచ్చి ఇలాగా చేస్తామని చెప్పి మా నీటి సంఘాలు అందరి తరఫున కూడా మేము తెలియజేసుకుంటున్నామండి, హామీ ఇస్తాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అభినందనలు తెలుపుతున్నాం. అదే పార్టీ ప్రెసిడెంట్ గారు తులసిరావు గారికి, మన నాగమల్లేశ్వరరావు గారికి, మాజీ ఎంపీపీ గారు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కాగిత కృష్ణప్రసాద్ గారికి, ఎంపీ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. చక్కటి అవకాశాన్ని ఇవ్వటం జరిగింది. ఏకగ్రీవంగా అన్ని సంఘాలు ఏకగ్రీవంగా అవటం మనందరికీ సంతోషకరమైంది. అలాగే డీసీ కూడా అందరూ కూడా అవలంబించి రైతులు, సంఘ నాయకులు అందరూ కూడా భాస్కర్రావు గారికి ఇవ్వటం ఒక ప్రత్యేకతగా మనం చెప్పుకోవాలని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. కాబట్టి బాధ్యత, బరువైన బాధ్యత, కీలకమైన బాధ్యత భాస్కర్రావు గారికి, ఏడుకొండల గారికి మనం అందరం కలిపి అప్పచెబుతున్నాము. దాన్ని ఆ బాధ్యతగా నిలబెట్టుకుని ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాళవ ఇస్తామని మనమే చెప్పుకున్నాము. అయినా సరే దాళవ అనివార్య కారణాల వల్ల రాలేదు. నీళ్ళున్నాయి, నీళ్ళుండి కూడా దాళవ లేదు. మన ఏరియాకి దాళవ తప్ప వేరే గక్షంతరం లేదు. ఇక నుంచి అయినా సరే ఎదరకాలాల్లో ప్రయత్నాలు చేసి మన అందరం కలిపి డీసీ గారికి చెప్పేది ఏంటంటే, మీరు ముందుండి ఇంకా ఉన్న సంఘ నాయకుల్ని
ఈ మన కూటమి పెద్దల్ని అందరినీ కలుసుకుని దాడవ వచ్చేటట్టు చేయాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎవరు వస్తున్నారో తెలియదని ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు తెలిపారు. టీడీపీకి చంద్రబాబు నాయుడు కుటుంబానికి తాను విశ్వాసంగా ఉండే వ్యక్తినని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూజివీడులో గౌడ సంఘం ఏర్పాటు చేసిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం వివాదంపై వివరణ ఇచ్చారు. రాష్ట్ర మంత్రి పార్థసారథి గౌతు లచ్చన్న మనుమరాలు గౌతు శిరీషలతో కలిసి తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని, ఇంకా ఈ కార్యక్రమానికి ఎవరు వస్తున్నారో తెలియదని ఆయన తెలిపారు. ఇకపై ఏ కార్యక్రమానికి వెళ్లినా ఎవరు వస్తున్నారో చూసుకుని వెళ్తానని ఆయన స్పష్టం చేశారు. బీసీ నేతలు వస్తారని ఊహించాను కానీ ఇలాంటి వివాదాస్పద వ్యక్తులు చొరబడతారని అస్సలు ఊహించలేదని కొనకళ్ల నారాయణరావు పేర్కొంటూ, వైసీపీ నాయకుడు జోగి రమేష్ కార్యక్రమంలో పాల్గొంటాడని తెలియదని, యాదృచ్ఛికంగా జరిగిన దురదృష్టకర సంఘటన ఇది అని ఆయన అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతామన్నారు. 15వ తారీఖు మొన్న ఆదివారం నాడు గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణకు రావలసిందిగా నూజివీడు ఆహ్వాన సంఘం వారు నన్ను ఆహ్వానించారు. గౌతు శిరీష్ గారు, గౌతు లచ్చన్న గారి మనవరాలు, ఆవిడ చేత విగ్రహావిష్కరణ, ముఖ్య అతిథిగా పార్థసారథి గారు వస్తున్నారని చెప్పారు. ఆ కార్యక్రమానికి నేను వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత జోగి రమేష్ కూడా ఆ కార్యక్రమానికి రావడం జరిగింది. మేమంతా కూడా ఆశ్చర్యపోయాం. ఇది మా వరకు పిలిచిన కార్యక్రమం కింద మేము భావించాం. జోగి రమేష్ వస్తాడని చెప్పి మేము ఊహించలేదు. ఇటువంటి అనుకోకుండా జరిగినటువంటి దురదృష్టకర సంఘటన. అతను ఊరేగింపులోను, అంతకుముందు పార్థసారథి గారి కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాం ఒక ఇంట్లో. ఆ ఇంట్లోకి కూడా జోగి రమేష్ వచ్చాడు. మేము ముభావంగానే మేము ఉన్నాము, ఇష్టంగానే ఉన్నాం. కానీ లచ్చన్న గారి విగ్రహావిష్కరణ సభ రసాబస కాకూడదన్న ఉద్దేశంతో, అంతరాయం కలగకూడదన్న ఉద్దేశంతో మేమంతా ఓర్పు వహించి అక్కడ విగ్రహ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఊరేగింపులో పాల్గొని లచ్చన్న గారి విగ్రహావిష్కరణ చేసి మళ్ళీ సభకి, బహిరంగ సభకు రావడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో జోగి రమేష్ వస్తాడని, మాతో పాల్గొంటాడని మేము ఊహించలేదు. ఊహించి ఉంటే నిర్వాహకులకు చెప్పి దాన్ని వేరేగా సంబంధం లేకుండా నిర్వహించేవాళ్ళం. మరి దురదృష్టకరమైన సంఘటన. అతను మేము కలిసి పాల్గొనడం. రాజకీయ ప్రత్యర్థి జోగి రమేష్ మాకు. ఇది సోషల్ మీడియాలో అవగాహన లేక తప్పుగా. పైడమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఐరారోగ్యాలతో ఉండాలని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆకాంక్షించారు. ఈ నెల 14న ప్రారంభమై 24వ తేదీ వరకు 11 రోజుల పాటు జరిగే పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన గ్రామదేవత పైడమ్మ తల్లి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుల్లో 5వ రోజు ఒకటి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించి మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ దంపతులు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన కాగిత దంపతులను ఈవో ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికి సన్మానించారు. కాగా జాతర మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో తిక్కిశెట్టి వీరవెంకట మోహన్రావు, ఉత్సవ కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుల్లో 5వ రోజు కాక 7వ రోజు మరియు 9వ రోజు, 10, 11 రోజులు. ఈ రోజుల్లో పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలే కాక రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శిస్తారు. ఈ ఉత్సవాలలో భక్తులు మొక్కుబడులు తీర్చుకునే సిడిబొమ్మలు ఆకర్షణగా నిలుస్తాయి.
సరే నమస్కారం అండి. రోజున పైడమ్మ అమ్మవారి యొక్క మహోత్సవాల సందర్భంగా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం జరిగింది. పెడన్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, అమ్మవారి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలి, ఈ పెడన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో వెళ్ళేందుకు మరి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. మరి గతంలో మా నాన్న కాగితం వెంకటరావు ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ఆలయానికి సంబంధించి అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సీసీ రోడ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ జరిగింది. మళ్ళీ రానున్న రోజుల్లో తప్పకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా తోటి మాట్లాడి ఈ యొక్క ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తప్పకుండా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆరోగ్య భారత్ లక్ష్యం కావాలని కృష్ణా విశ్వవిద్యాలయం రెక్టార్ బసవేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆరోగ్యకరమైన భారతదేశం నిర్మించడం కోసం కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని, అందులో అందరం భాగస్వామ్యం కావాలని కృష్ణా విశ్వవిద్యాలయం రెక్టార్ ఎంవి బసవేశ్వరరావు పిలుపునిచ్చారు. ఫిట్ ఇండియా వారోత్సవాలలో భాగంగా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి యువత ఆయువు పట్టని, యువత ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందన్నారు. అనంతరం వాక్థాన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ కె శోభన్ బాబు, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎన్ ఉషా, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయకుమారి, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ ఎం శ్రావణి, డాక్టర్ ఎల్ సుశీల, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ స్వరూప, డాక్టర్ శేషారెడ్డి, డాక్టర్ కవిత, గోపి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.